మిషన్ బీసీ టార్గెట్ అసెంబ్లీ ఇదే లక్ష్యంగా బీసీ మంత్రం జపిస్తున్నాయి ఏపీలోని రాజకీయ పార్టీలు. అందుకు పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీల్ని ప్రసన్నం చేసుకునేందుకు, తద్వారా అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ మంత్రాంగం నడుపుతున్నాయి. కుల సమీకరణాల్లో తగ్గేదే లేదంటూ సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కులతంత్రమే రాజకీయ మంత్రం. పాత స్ట్రాటజీల స్థానంలో కొత్త వ్యూహాలు. బీసీ సామాజిక వర్గాలే టార్గెట్ గా పాలిటిక్స్. కుల సమీకరణాల్లో తగ్గేదే లేదంటున్న పార్టీలు. పోటాపోటీగా ఆత్మీయ సమావేశాలు, జయహో సదస్సులు. ఏపీ రాజకీయాలు మరోసారి కులచక్రం చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీలో బీసీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. అందుకే ఎన్నికలకు ముందే బీసీలను తమ వైపు మలుచుకోవడానికి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీసీల అండతో భారీ మెజార్టీ అందుకున్న వైసీపీ వారిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవులు, ఎంపీలు, ఎమ్మెల్సీ పదవుల్లోనూ ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న పలు కులాలకు న్యాయం చేసినట్టుగా వైసీపీ చెబుతోంది. తమ ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చిన పదవులతో పాటు అమలు చేసిన రిజర్వేషన్లు, ఇతర మేలును ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్న పార్టీ నేతలు. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విజయవాడలో బీసీ కులాల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ కు బీసీలు సంపూర్ణ మద్దతిస్తున్నారన్న బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో బీసీలకు చేసిందేం లేదని, జగన్ పాలనలోనే బీసీల బతుకులు మారాయని చెప్పారు. వైఎస్ జగన్ గెలుపు బీసీల గెలుపని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ప్రతి బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఫీజుల రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, అమ్మఒడి లేదు, ఇంగ్లీష్ మీడియం లేదు. మా పిల్లలు షూజ్ మంచి బట్టలు వేసుకొని, టక్ వేసుకొని, బూట్లు వేసుకొని, ల్యాప్టాప్ పట్టుకొని మా గుడిసెలకి వెళ్ళి పోయి చదువుకుంటుంటే మీకెందుకు మంట అని చెప్పి నేను అడుగుతున్నాను. చదువుకొని డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, విమానం ఎక్కి అమెరికా, ఆస్ట్రేలియా పోయి నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించాలని 50 లక్షల రూపాయలు ఫీజులు ఇస్తున్నాడు, స్టైపెండ్ ఇస్తున్నాడు. చంద్రబాబు పాలనతో జగన్ పాలన పోలుస్తూ బీసీలకు జరిగిన మేలును గుర్తు చేస్తున్న వైసీపీ నేతలు, తద్వారా చంద్రబాబు చేయలేంది తాము చేశామంటున్నారు. బీసీలకు సీఎం జగన్ మాత్రమే న్యాయం చేశారని, అందుకే బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంటే నడుస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అంతగా దండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉండబోతున్నామని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము ప్రకటిస్తున్నాము. నవరత్నాలు ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలన్నా, పౌర సేవలో అందిస్తున్నటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ముందుకు కొనసాగాలన్నా వీటన్నిటికీ ఏకైక మార్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2024కి మరలా ముఖ్యమంత్రి గారు అవ్వాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు ఎవరు ఒకసారి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోలేరు. ఇప్పుడు చట్టసభలో 50% రిజర్వ్ స్థానిక సంస్థ మనకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మన పిల్లలకి భవిష్యత్తు విషయంలో కానీ, అదే నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి దాంట్లో సంక్షేమ పథకాలు మనకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి మాట వాస్తవం. వాటిని ముందుకు తీసుకోపోవాలంటే ఖచ్చితంగా మనం ఆయన గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం రుణం తీసుకునేటువంటి సందర్భం ఇది. మన అందరం కూడా ఖచ్చితంగా ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రేపు పెట్టే అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. అధికారంలోకి రాగానే కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీలకు దగ్గరైన సీఎం జగన్ భారీ సంఖ్యలో నామినేటెడ్ పోస్టుల్ని కూడా ఆ వర్గం నేతలకు కేటాయించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ల కేటాయింపులో కూడా బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నారు. బీసీలను తన వెన్నెముకగా పేర్కొనే టీడీపీని దెబ్బకొట్టే వ్యూహంతో వైసీపీ సుమారు 70 నుంచి 80 స్థానాల్ని బీసీలకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో బీసీల కోసమనే మరిన్ని మార్పులు, చేర్పులు జరుగుతాయని కూడా తెలుస్తోంది. వైసీపీ దూకుడుతో టీడీపీ కూడా అలర్ట్ అయింది. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని, మరోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోన్న తెలుగుదేశం పార్టీ కూడా బీసీల ఓట్లపై దృష్టి సారించింది. ఈసారి బీసీలు తమ పార్టీని ఆదరిస్తారని ఆశతో ఉన్న టీడీపీ వారిని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే
జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ పార్టీ వైసీపీ ప్రభుత్వం రాగానే 34% స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24% కుదించిందని కార్యక్రమంలో చంద్రబాబు ఆరోపించారు. వెనుకబడ్డ వర్గాల్ని ముందుకు తెచ్చిన ఘనత తమ పార్టీదే అంటూ 4 ఏళ్లలో బీసీలకు ₹1 అయినా జగనిచ్చారని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు ఇవ్వకపోతే ఏం లాభమన్నారు చంద్రబాబు. అంచెలంచెలుగా బీసీలకి పెద్దపేటేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీల్ని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ 6 లో పెట్టామంటే రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలికి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి. తాము అధికారంలోకి వస్తే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్తోంది టీడీపీ. వైసీపీ పాలనలో రెట్లకు కీలక పదవుల్ని కట్టబెట్టి బీసీలకు నామమాత్రం పదవులు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు బీసీలకు పదుల సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా కూడా అధికారం కానీ నిధులు కానీ ఇవ్వలేదని విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వం హయాంలో తాము పదవులిచ్చిన బీసీల్ని తీసేసి తమ సామాజిక వర్గమైన రెడ్లకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు అగ్రతాంబూలం ఇచ్చారని చంద్రబాబు చెప్తున్నారు. ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామంటున్నారు. మాటలతోనే కాదు పాటలతో కూడా బీసీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ అందులో భాగంగానే జయహో బీసీ కార్యక్రమంలో బీసీలపై ప్రత్యేక గీతాన్ని కూడా చంద్రబాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఏపీలో అత్యధిక సంఖ్యలో ఉన్న కులాలకు, అందులోనూ వెనుకబడ్డ కులాలకు ఆ స్థాయిలో అవకాశాలు దక్కడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 1952 నుంచి 2019 ఎన్నికల వరకు చూస్తే ఏపీ అసెంబ్లీలో బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ కూడా 3 పదుల సంఖ్యను దాటలేదు. జనాభాలో కులాల ప్రాతిపదికన లెక్కలు లేకపోయినప్పటికీ అంచనా ప్రకారం దాదాపుగా 45% పైబడి బీసీలుంటారు. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు కేటాయించిన 25% రిజర్వేషన్లను కేటగిరీల వారీగా అమలు చేస్తున్నారు. కానీ చట్టసభలకు మాత్రం రిజర్వేషన్లు వర్తించడం లేదు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం చట్టసభలకు రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లోనే డిమాండ్ నెరవేరకపోవడంతో ఆ వర్గాలు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈసారి బీసీ వర్గాలు ఫ్యాన్ గాలిలో సేద తీరుతాయా లేక మళ్లీ సైకిల్ ఎక్కుతాయా అనేది చూడాలి.